హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్నటి లోకేష్ యువగల ముగింపు సభ చూస్తే బాబు దయ పవన్ ప్రాప్తం సింగిల్ లైన్లో చెప్పాలంటే అంటే రాబోయే రోజుల్లో బాబు ఇచ్చే సీట్లు, బాబు చూపించే కరుణ దయ మీద పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. రాజకీయ విశ్లేషకులు ఇదే చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే నిన్నటి సభతో ఏంది గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామం ఇది. చంద్రబాబులో స్పష్టంగా ఓటమి భయం కనిపిస్తుంది. అది నిన్న యువగలం సభలో భారీ డైలాగులు కొట్టినా కూడా చంద్రబాబులో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. నిన్న సభలో ఒక మాట మాట్లాడాడు. ఓడిపోతే నాకు కానీ పవన్కు కానీ పెద్దగా ఒరిగేదేం లేదు, మేము నష్టపోయేదేం లేదు, నష్టపోయేది ఏపీ ప్రజలే, పొత్తు చారిత్రక అవసరం అని చెప్పి మాట్లాడిండ్రు. ఆల్రెడీ 2019 ఎన్నికల్లో ఇట్లాంటి డైలాగులే, తమ్ముళ్ళు మీరు నాకు వలయంగా నిలబడాలి, నన్ను కాపాడుకుంటేనే ఆంధ్రప్రదేశ్ని కాపాడుకున్నట్టు అనే టైపు డైలాగులతో ఎట్లాంటి రిజల్ట్ ఇచ్చిర్రో ఆల్రెడీ చూసిర్రు. నిన్న కూడా అంటే 2009కి 2023 యువగలం సభకు పెద్దగా తేడా ఏం కనిపిస్తలేదన్నమాట. అంటే చరిత్రను ఒకసారి మనం టచ్ చేస్తే గతంలో చెప్పినట్టే వీళ్ళది ఎట్లుంటుందంటే తమ ఆత్మగౌరవమే తెలుగు జాతి ఆత్మగౌరవం లాగా. ఆల్రెడీ ఎల్లో మీడియా ప్రొజెక్ట్ చేసేది అదే కదా. ఏం విజన్ కూడా ఏం లేకపోయినా విజనరీ, చాణక్యుడు అని చెప్పి తెలుగు ప్రజల మీద రుద్దిన వైభోగం చూసినాం కదా. ఇక నిన్న సభ వేదిక మీద ఇద్దరు నేతలను పక్కపక్కన చూస్తే ఒక ఆయనదేమో 40 ఏళ్ళ రాజకీయ జీవితం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, మరో ఆయనదేమో 10 ఏళ్ల ప్రస్థానంలో కనీసం డిపాజిట్లు కూడా రాని పార్టీకి అధినేత. ఈ ఇద్దరు ఒకటవడం దేనికి సంకేతం? వీళ్ళిద్దరి మధ్యలో ఒంటరిగా ఒకే ఒక్కడై తానొక్కడై అతడే ఒక సైన్యంలా జగన్ చేస్తున్న రాజకీయం మరొక వైపు కనిపిస్తుంటే ఏపీ ప్రజలు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి? పొత్తు చారిత్రక అవసరమని అంటున్నారు. ఎవరికి అవసరం? చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి 2019లోనే అర్థమైపోయింది. ఇప్పుడు టీడీపీని ఉనికిలో ఉంచుకోవడం వీళ్ళకి అవసరం కాబట్టి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఎంటర్ అయిన క్రమంలో అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ చాలా ఉత్సాహంగా వెళ్ళి చంద్రబాబు అరెస్టు అక్రమం, అనైతికం, అప్రజాస్వామికం అని చెప్పి మాట్లాడిండు. దాంతోనే పవన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారేమో అన్న కథనాలు కూడా ఆ టైంలో వినిపించినాయి. అంటే టీడీపీతో పొత్తుకు ఈయన వెంపర్లాడడం, జనసేనతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడడం గతంలోనే జరిగింది. ఈ ఇద్దరు కలిసి నిన్న పొత్తు ఇక గ్యారంటీ, సీట్ల పంపకాలు ఫైనల్ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర ఉంచిరన్నమాట. ఈ నేపథ్యంలో పొత్తు కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చే తీర్పు ఏంటన్నది తేలాల్సి ఉంది. ఒకసారి చరిత్రను మనం గమనిస్తే 2009లో కూడా 2009 ఏంది 1996లో ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేసిన క్రమం నుంచి మొదలు పెడితే ఏ ఒక్కనాడు కూడా ఈ 20 ఏళ్ళ ప్రస్థానంలో చంద్రబాబు ప్రస్థానంలో ఏనాడు కూడా పొత్తులు లేకుండా ఆయన స్వచ్ఛందంగా ఒంటరిగా పోటీ చేసిన సందర్భాలు లేనేలేవు. 2009లో ఇట్లాగే మహాకూటమి పేరుతో లెఫ్ట్ పార్టీలను టీఆర్ఎస్ను కలుపుకొని ఎన్నికలకు వెళ్ళి ఆనాడు కూడా వైఎస్ని గద్దెదించే క్రమంలో మహాకూటమి పొత్తు చారిత్రాత్మకం అని చెప్పి పెద్ద డైలాగులు నరికిండ్రు. అప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈయన చెప్పే డైలాగులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఇచ్చే తీర్పు పూర్తి నెగిటివ్గా, కాంట్రడిక్షన్గా ఉంటాయన్నమాట. సో నిన్నటి ఈ యువగల ముగింపు సభను చూస్తే ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో తమ్ముళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇక మీ చాయిసే. చరిత్రలో చంద్రబాబు భయపడ్డ ప్రతిసారి ఓటమి ఎదురైంది. అసలు నాయకుడు అనేవాడు తాను ధైర్యం కోల్పోయిన, ఆత్మస్థైర్యం కోల్పోయినా కూడా ఈ ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్లో కూడా ఓటమి భయం కనిపించింది. కానీ అది ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో రిఫ్లెక్ట్ కాకుండా చూసుకున్నారు. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత అర్థమైపోయింది. కానీ ముందే కాడి దించేస్తే ఇక ఫలితాలు ఎట్లుంటాయో కొత్తగా చెప్పాలనా? 2004, 2009, 2019 టీడీపీ ఎట్టెట్ట అంతర్ధానమైందో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుంది. సో ఎట్లాంటి తీర్పులు ఇస్తారు 2024 అన్నది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా.